నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఇఫ్తార్ విందులో ఇచ్చిన హామీని గంటల వ్యవధిలోనే నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు. ప్రకటించిన విధంగా ఇమాంలు, మౌజాన్లకు గౌరవ వేతన బకాయిల కింద 45 కోట్లను విడుదల చేసిన కూటమి ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 10,000 మంది ఇమాంలు, మౌజాన్ల ఖాతాల్లోకి గత 6 నెలల బకాయిలు నేరుగా జమ. కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ తీవ్ర స్థాయిలో ధ్వజం. పార్లమెంటు చరిత్రలోని డ్రగ్స్ తీసుకుంటూ పట్టుపడ్డ మొదటి ఎంపీ టీడీపీకి చెందిన పుట్టా మహేష్ అని విమర్శ. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై చంద్రబాబు ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం ఏంటని ఆగ్రహం. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఓ పాఠశాలలో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వద్దన్న మంత్రి. తప్పు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. ఓఎండం ఇరిగేషన్ పనులపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి నిమ్మల రామానాయుడు. గత పాలకులు చేసిన తప్పిదాలను ఇరిగేషన్ రంగాన్ని గాడిలో పెడుతున్నామని వెల్లడి. గత ప్రభుత్వంలో గేట్లకు కనీసం గ్రీస్ కూడా పెట్టలేదని వ్యంగ్యం ప్రదర్శించిన మంత్రి నిమ్మల. ఏపీ సీఎం చంద్రబాబు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఇమాంలు, మౌజాన్లకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. నిన్న విజయవాడలో జరిగిన ఇఫ్తార్ విందులో ప్రకటించిన విధంగా వారి గౌరవ వేతనం బకాయిల కోసం 45 కోట్లను ప్రభుత్వం ఇవాళ విడుదల చేసింది. ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే నిధులు విడుదల కావడం విశేషం. ఈ నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 10,000 మంది ఇమాంలు, మౌజాన్ల ఖాతాల్లోకి గత 6 నెలల బకాయిలను నేరుగా జమ చేయనున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఇమాంలకు నెలకు 10,000 రూపాయల చొప్పున, మౌజాన్లకు 5,000 రూపాయల చొప్పున గౌరవ వేతనం అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా విడుదల చేసిన 45 కోట్లు 2025 అక్టోబర్ నుంచి 2026 మార్చి వరకు 6 నెలల కాలానికి సంబంధించినవి. రాష్ట్రంలోని 5,000 మసీదులలో సేవలందిస్తున్న వారికి ఈ బకాయిలను ఒకేసారి క్లియర్ చేశారు. తమ ప్రభుత్వం ముస్లింల సంక్షేమానికి ఎల్లప్పుడూ కూడా కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వచ్చినటువంటి 21 నెలల్లో మైనారిటీ సంక్షేమానికి పెద్ద ఎత్తున చేశాం. నేనెప్పుడు కూడా ముస్లింల సోదరుల పక్షానే ఉంటా. ఎక్కువ కార్యక్రమాలు చేశామంటే దానికి కారణం మీలో ఉండే పేదరికం, మిమ్మల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తేవాలని ఆలోచించనే చేశాం. ఎన్టీఆర్ భరోసా మీరు చూస్తే దగ్గర 4,38,000 మందికి ఇస్తున్నాం. ఒక్క ఎన్టీఆర్ భరోసాలోనే 3,511 కోట్ల రూపాయలు మైనారిటీ సోదరికి ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం. తల్లికి వందనం ఈరోజు మీరు చూస్తే 4,50,000 మందికి ఇస్తున్నాం. దగ్గర 1,316 కోట్లు ఇస్తున్నాం. నేను ఎన్నికలప్పుడు చెప్పాను, తల్లికి వందనం ఒకరు కాదు, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని చెప్పి దగ్గర 8 మంది 9 మంది పిల్లలున్నా ఆ ఇంటికి తల్లికి వందనం ఇచ్చిన ఏకైక కూటమి ఈ కూటమి ప్రభుత్వం. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు 19,215 మందికి 224 కోట్లు ఇస్తున్నాం. దీపం 6,20,000 కుటుంబాలకి 158 కోట్లు ఇస్తున్నాం. ఇంకొక పక్క నేనే ప్రారంభించాను ఇమాములకి, మౌజంలకి ఆన్రోరిం ఇవ్వడం. మౌజంలకైతే 10,000, ఇమాములకు 10,000, మౌజంలకు 5,000. అదే మాదిరిగా ఇప్పటికి 180 కోట్లు ఇచ్చాం. ఈరోజు రాత్రికి మళ్లీ చెప్తున్నా, ఉండే బకాయిలని 45 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో వేసే బాధ్యత నేను తీసుకున్నా, ఈ ప్రభుత్వం తీసుకున్నా. కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పార్లమెంటు చరిత్రలోని డ్రగ్స్ తీసుకుంటూ పట్టుపడ్డ మొదటి ఎంపీ టీడీపీకి చెందిన పుట్టా మహేష్ అని విమర్శించారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్లనే రాష్ట్రంలో డ్రగ్స్ దందా విచ్చలవిడిగా సాగుతుందని మండిపడ్డారు. కేవలం డ్రగ్స్ మాత్రమే కాకుండా మహిళలపై జరుగుతున్న దాడుల విషయంలోనూ ప్రభుత్వం కాలయాపన చేస్తుందని ఈ సందర్భంగా విమర్శించారు. కోనేటి ఆదిమూలం వంటి వారు మహిళలపై లైంగిక దాడులకు పాల్పడిన కోన రవికుమార్ వంటి వారు వేధింపులకు దిగిన చర్యలు లేవని, కేవలం కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పుట్టా మహేష్ డ్రగ్స్ సేవిస్తూ
డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ ఫస్ట్ ఏకైక పార్లమెంటు సభ్యుడు. ఇంతవరకు పార్లమెంటు సభ్యుల చరిత్రలో ఈ మాదిరిగా డ్రగ్స్ తీసుకుంటూ ఈ మాదిరిగా బుక్ అయిన వ్యక్తి పార్లమెంటు చరిత్రలో లేడు. ఫస్ట్ సభ్యుడు. అది ఇక్కడితో మొదలు కాల. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? అది చంద్రబాబు నాయుడు గారి ఆయన అనుసరించే వైఖరి నుంచి మొదలవుంది. మహేష్తో మొదలై పుట్ట మహేష్తో ఆగిపోలా. దీనికి ముందు ఎన్నెన్ని జరిగినాయి, ఎలా జరిగినాయి, చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించిన తీరు ఎలా ఉంది, యాక్షన్ తీసుకోవాల్సిన సమయంలో ఆయన యాక్షన్ తీసుకుంటున్నాడా, ఒక పాలకుడు ఒక నాయకుడుకు ఉండాల్సిన గుణాలు చంద్రబాబు నాయుడులో ఉన్నాయా అని ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ప్రతి అడుగులోనూ కూడా మనకు కనిపించేది ఏమిటి అని అంటే చంద్రబాబు నాయుడు గారిలో ఈ గుణాలు ఎక్కడా కూడా కనిపించలేదు. కాబట్టే విచ్చలవిడిగా జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా. మన కళ్ళ ఎదుటనే రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ అత్యాచారం చేశారని, ఆపై మోసం చేశారని బాధితురాలు నేరుగా స్వయంగా చంద్రబాబు నాయుడు గారికి ఫిర్యాదు చేస్తే ఈయన ఏం చేశాడు? కమిటీ అంట. నో యాక్షన్. ఆయన పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే సత్యవీడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక మహిళ మీద దారుణమైన లైంగిక దాడికి పాల్పడితే ఈయనేం చేశాడు? పంచాయతీ చేసినాడు. నో యాక్షన్. కేజీబీవీ మహిళా ప్రిన్సిపల్ మీద వేధింపులకు పాల్పడ్డ ఆముదాల వలస టీడీపీ ఎమ్మెల్యే కూనా రవికుమార్ మీద ఏం యాక్షన్ తీసుకున్నాడు? నో యాక్షన్. మహిళలకు అశ్లీలంగా వీడియో కాల్స్ చేసిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మీద ఏం యాక్షన్ తీసుకున్నాడు? ఆ వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి, కంటికి కనపడతా ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా తప్పు పునరావృతం అయినా కఠిన చర్యలు తప్పవని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారుల్ని తీవ్రంగా హెచ్చరించారు. చిన్న సమస్య ఉన్నా వెంటనే గుర్తించి పరిష్కరించాలని, ఆ పవిత్ర బాధ్యతను ప్రతి ఒక్కరూ గుర్తెరగాలని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని ఓ పాఠశాలలో ఇటీవల మధ్యాహ్న భోజనంపై వివాదం తలెత్తిన నేపథ్యంలో ఆయన మంగళవారం ఆకస్మిక తనిఖీ చేపట్టారు. మైలవరం దేవుని చెరువు తారకరామానగర్ మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలకు వెళ్లిన మంత్రి లోకేష్ విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని స్వయంగా తిని నాణ్యతను పరిశీలించారు. సందర్భంగా మంత్రి లోకేష్ విద్యార్థులతో నేరుగా మాట్లాడారు. కొత్త కాంట్రాక్టర్ అందిస్తున్న భోజనం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. భోజనం బాగుందని విద్యార్థులు బదులిచ్చారు. వివాదం జరిగిన రోజు అంతకు ముందు భోజనం ఎలా ఉండేదని కూడా మంత్రి ఆరా తీశారు. భోజనంలో ఏమైనా సమస్యలుంటే ముందుగా తల్లిదండ్రులకు చెప్పాలని విద్యార్థులకు సూచించారు. ఇకపై భోజనం నాణ్యతపై లీప్ యాప్ ద్వారా తల్లిదండ్రులు అభిప్రాయాన్ని తెలుసుకుంటామని, మరొకసారి ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. భోజనం సిద్ధమయ్యాక ప్రతిరోజు ఒక ఉపాధ్యాయుడు నాణ్యతను పరిశీలిస్తున్నారా అని సిబ్బందిని ప్రశ్నించారు. మీరందరూ ఈ మధ్యాహ్న భోజనం పథకం కానీ అన్ని చాలా క్లోజ్గా వాచ్ చేయాలి. ఇంకొకసారి కానీ కంప్లైంట్ వస్తే చాలా ఫర్మ్గా ఉంటుంది డిపార్ట్మెంట్ మీద. ఐ వాంట్ బి వెరీ క్లియర్. ఇప్పుడు మీకు అడ్మినిస్ట్రేటివ్ బర్డన్ తగ్గించాం, అంతా సీనియారిటీ లిస్టులు కానీ అన్ని ఫైనలైజ్ చేసాం. రెస్పాన్సిబిలిటీ మీది. ఇంకొకసారిగా నాకు ఎక్కడి నుంచి కంప్లైంట్ వస్తే మటుకు ఐ టేక్ ఫర్మ్ యాక్షన్. తర్వాత నన్ను అడగద్దండి. బాధ్యత మీది. ఎక్కడ నాణ్యత లేకపోతే కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం మీ పైన ఉంది. మీరు మానిటర్ చేయాలి. రెండోది, ఉపాధ్యాయులు కూడా మనం టేస్ట్ చేయాలని పెట్టాం. అది చేస్తున్నారా లేదా మీరు మానిటర్ చేయాలి. ఎంఈఓగా మీరు మానిటర్ చేయాలి. రమణ, ఇప్పుడు ఫుడ్ టేస్ట్ చేయాలని మనం చెప్తున్నాం. ఎంఈఓలు మానిటర్ చేసుకోవాలి ఎవ్రీడే. డిఓలు కూడా మానిటర్ చేయాలి. నంబర్ 1. నంబర్ 2, ఇప్పుడు పేరెంట్స్ ఫోన్ నెంబర్స్ అని మన దగ్గర ఉన్నాయా? ఇంకా 5 ఇయర్స్ స్టార్ట్ చేయండి. ఎవ్రీ వీక్ చేయండి. చేస్తే ఒక ఐడియా వస్తుంది మన క్వాలిటీ ఎలా ఉంది ఏంటనేది. నాకు క్వాలిటీ కూడా ఒక ఐడియా వస్తుంది. చేసి నాకు ఫీడ్బ్యాక్ IVRS ద్వారా మీరు తీసుకోండి ఆర్టీజీ నుంచి ఎవ్రీడే. అప్పుడు బై స్కూల్ మనం మొత్తం ట్రయాంగులేట్ చేయొచ్చు కదా. ట్రయాంగులేట్ చేసి మనం ఒక ఐడియా తీసుకుందాం. సార్, ఎండ్ ఆఫ్ ది డే ప్రతి పిల్లలు మన చిన్న ఇంట్లో కూతురులాగా కొడుకులాగా చూసుకోవాలి తప్ప వేరే రకంగా కాదు. థ్యాంక్ యూ మీకు.
ఉంటాను సార్, వెళ్ళొస్తాను. గత ప్రభుత్వంలో కనీసం కాలువల్లో తట్ట మట్టి తీయకపోగా, షట్టర్లు, డోర్లు, గేట్లకు మరమ్మతులు చేయకపోగా గ్రీస్ కూడా పెట్టలేదని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. గత పాలకులు చేసిన తప్పిదాలను సరిచేసుకుంటూ ఇరిగేషన్ రంగాన్ని గాడిలో పెడుతున్నామని చెప్పారు. ఓఎండం పనులపై ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. హాజరైన కడా కమిషనర్ ప్రశాంతి, ఇరిగేషన్ సలహాదారు వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సీఈలు మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వందల వేల కోట్లు పెట్టి ప్రాజెక్టులు నిర్మిస్తే వైసీపీ ప్రభుత్వం మెయింటెనెన్స్ కూడా లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో నిర్వహణ నిమిత్తం 200 కోట్లు కూడా ఖర్చు చేయకపోతే కూటమి ప్రభుత్వం మొదటి 2 ఏళ్లలోనే 878 కోట్లు మంజూరు చేసి ఖర్చు చేయటమైందని పేర్కొన్నారు. 2026 ఖరీఫ్ ప్రారంభానికి ముందే నీటిపారుదల వ్యవస్థను సాధారణ స్థితికి తీసుకుని రావటమే లక్ష్యంగా ఓఎండం పనులు చేపట్టాలని కోరారు. వేసవి కాలాన్ని పురస్కరించుకుని ప్రముఖ ఎలక్ట్రానిక్స్ విక్రయ సంస్థ సత్య వినియోగదారుల కోసం భారీ ఆఫర్లను ప్రకటించింది. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో విభిన్న బ్రాండ్ల ఏసీలపై ప్రత్యేక రాయితీని మరియు ఆకర్షణీయమైన బహుమతుల్ని అందిస్తున్నట్లు డివిజనల్ మేనేజర్ సురేష్ తెలిపారు. మార్కెట్ ధరల కంటే తక్కువ మరియు న్యాయమైన ధరలకే నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తున్నామని, వేసవి సీజన్లో కొనుగోలు చేసే కస్టమర్ల కోసం ప్రత్యేకంగా లక్కీ డ్రా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నగరవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, వేసవి కాలంతో పాటు ఉగాది పర్వదిన ఆఫర్లను వినియోగించుకోవాలని కోరారు. తాడేపల్లి మణిపాల్ హాస్పిటల్ ఎదురుగా గల పిఆర్ హైట్స్ లోని సత్య షోరూమ్ లో ఏర్పాటు చేసిన ఉగాది మరియు ఏసీ క్యాంపెయిన్ మీట్ లో డివిజనల్ మేనేజర్ సురేష్ వివరాలను వెల్లడించారు. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో విభిన్న బ్రాండ్ల ఏసీలపై ప్రత్యేక రాయితీలు మరియు ఆకర్షణీయమైన బహుమతుల్ని అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. కేవలం అమ్మకాలకి పరిమితం కాకుండా కొనుగోలు చేసిన 24 గంటల్లోనే ఉచిత హోమ్ డెలివరీ మరియు వేగవంతమైన ఇన్స్టలేషన్ సౌకర్యాన్ని కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ వేసవి సీజన్లో కొనుగోలు చేసే కస్టమర్ల కోసం ప్రత్యేకంగా లక్కీ డ్రా నిర్వహిస్తున్నట్లు సురేష్ వెల్లడించారు. మొదటి బహుమతిగా దాదాపు 7 లక్షల రూపాయల విలువైన కారును గెలుచుకునే అవకాశం ఉందని, 3 విజేతలకు బహుమతులు అందిస్తామని చెప్పారు. 2వ బహుమతిగా 100 మందికి పైగా కస్టమర్లకు డబుల్ డోర్ ఫ్రిడ్జ్లు ఇస్తామని ప్రకటించారు. ఈ లక్కీ డ్రాను 3 దఫాలుగా ఏపీ వ్యాప్తంగా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. వీటితో పాటు ఉగాది పండుగ సందర్భంగా మరిన్ని ప్రత్యేక ఆఫర్లను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. గుడ్ మార్నింగ్ ఆల్. సో మా ఆహ్వానం మన్నించి వచ్చిన మీడియా మిత్రులందరికీ మా ధన్యవాదాలు. సో ఈరోజు మిమ్మల్ని అందరినీ పిలవడానికి కారణం సమ్మర్ సీజన్ స్టార్ట్ అవుతుంది. సో దాని మీద ఏంటంటే కొన్ని ప్రత్యేక ఆఫర్స్ కస్టమర్స్కి ఇవ్వడం జరిగింది. సో దానికి మీకు వివరిద్దామని చెప్పేసి ఈరోజు మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది. థ్యాంక్ యూ ఆల్. సో నా పేరు సురేష్, నేను ఇక్కడ సత్యాలో డీజీఎంగా వర్క్ చేస్తున్నానండి. సో ఆల్మోస్ట్ ఒంగోలు నుంచి తుని దాకా నేను స్టోర్స్ చూస్తాను. సో ఈ సమ్మర్ ఏదైతే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ దాకా ఏదైతే మా ఆఫర్స్ ఉన్నాయో సో అవన్నీ కూడా మీకు సమ్మర్ సీజన్ కింద ఏసీ ఆఫర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను సిద్ధంగా. మనకి ఏంటంటే ఇప్పుడు సత్యాలో ఏంటంటే మనకి అన్ని రకాల ఏసీలు మనకి దొరుకుతాయండి. 1 టన్ నుంచి 2 టన్ వరకు అన్ని ఏసీలు దొరుకుతాయి. దాంతోపాటు అన్ని రకాల బ్రాండ్స్ మనకి ఎల్జీ, డైకిన్, వాల్టాస్, లాయిడ్, పానాసోనిక్, శాంసంగ్, హైయర్, బ్లూ స్టార్, ఓ జనరల్, మిట్సుబిషి దాకా కూడా, అంటే మామూలు నార్మల్ బ్రాండ్ నుంచి అండ్ హై ఎండ్ బ్రాండ్ వరకు కూడా మనకి అవైలబిలిటీ ఉందండి. దాంతోపాటు మనకి ఇక్కడ ఉన్న సౌలభ్యం ఏంటంటే హోమ్ డెలివరీ అండి. సో 24 అవర్స్లో మనము కస్టమర్ కొనుక్కున్నది ఇంటికే మేము మా వెహికల్లో మేము ఇంటి దగ్గరికి చేరుస్తాం. అది కాకుండా ఫాస్టెస్ట్ ఇన్స్టలేషన్, అంటే కస్టమర్ ఎవరైనా తీసుకున్నా సరే వితిన్ 24 అవర్స్లో మా ఒక వెనకాల బ్యాక్ అండ్ టీం ఉందండి, సిఆర్ఎం టీం. సో వాళ్ళు ఏంటంటే కస్టమర్ని ఫాలోఅప్ చేసుకుంటూ వితిన్ 24 అవర్స్లో ఇన్స్టలేషన్ చేయించగలుగుతారు. దాంతోపాటు ఏంటంటే మార్కెట్ కంటే తక్కువ రేట్లకి అండ్ న్యాయమైన రేట్లకి మేము ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ప్రత్యేకంగా ఆఫర్ ఏంటి అని అంటే ఈ 3 months ప్రత్యేక ఆఫర్ ఏంటంటే లక్కీ డ్రా అండి. మేము లక్కీ డ్రా ఒకటి అనౌన్స్ చేసాము. ఈ లక్కీ డ్రాలో ఏంటంటే 3 కస్టమర్స్కి మనము లక్కీ డ్రాలో కార్ గెలుచుకునే అవకాశం ఉంటుందండి 3 monthsలో. అది కాకుండా సెకండ్ ప్రైజ్ కింద డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కూడా గెలుచుకునే అవకాశం ఉంటుంది 100 మంది ప్లస్ కస్టమర్స్కి. సో ఇది ప్రత్యేకమైన ఆఫర్ అండి, సత్య ద్వారా ఇస్తున్న ప్రత్యేకమైన ఆఫర్ సమ్మర్ సీజన్కి. అది కాకుండా ఏంటంటే ప్రత్యేకంగా కూడా ఉగాదికి కూడా మేము సపరేట్ ఆఫర్స్ అండ్ మంచి ఆఫర్స్ మేము తీసుకొస్తున్నామండి. సో థర్స్డే రోజు ఏదైతే ఉగాది రోజు ఉందో ఆ రోజు కూడా ఈ ఆఫర్స్తో పాటు ప్రత్యేకమైన ఆఫర్స్ మేము అనౌన్స్ చేయడం జరుగుతుంది. విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని కేఆర్ రావు పార్క్ లో ఏర్పాటు చేసిన ఓపెన్ థియేటర్ ను నగర మేయర్ లాంఛనంగా ప్రారంభించారు. తన పదవీకాలం చివరి రోజున కూడా ఒక ప్రారంభోత్సవం నిర్వహించడంతో పాటు తన 5 ఏళ్ల కాలంలో తన బాధ్యతల్ని పూర్తి స్థాయిలో నిర్వర్తించడం సంతోషంగా ఉందని చెప్పారు. తమ వైసీపీ ప్రభుత్వంలో విజయవాడ నగర అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. విజయవాడలోని 46వ డివిజన్ కేఎల్ రావు పార్క్ లో నూతనంగా నిర్మించిన ఓపెన్ ఎయిర్ థియేటర్ ను మేయర్ భాగ్యలక్ష్మి
లక్ష్మి ఘనంగా ప్రారంభించారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ గతంలో బుడమేరు వరదల వలన దెబ్బతిన్న ఈ ప్రాంతాన్ని వాకింగ్ ట్రాక్ తో కలిసి సుమారు 35 లక్షల రూపాయల వ్యయంతో తిరిగి అభివృద్ధి చేశామని చెప్పారు. గతంలో 19,37,000తో నిర్మించిన నిర్మాణాలు వరదల వలన పాడయ్యాయని ఆమె పేర్కొన్నారు. ఆధునీకరణ పనులు ఈ అభివృద్ధి పనుల్లో భాగంగా ర్యాంపులు వేయటం, లైనింగ్స్ మరియు మెట్ల నిర్మాణాన్ని పూర్తి స్థాయిలో ఆధునీకరించడం జరిగిందని తెలియజేశారు. మేయర్ గా బాధ్యతలు చేపట్టిన నేటితో తన 5 ఏళ్ల పదవీ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నానని అన్నారు. బాధ్యతల్ని పూర్తి స్థాయిలో నిర్వహించినందుకు చాలా గర్వంగా మరియు ఆనందంగా ఉందని ఆమె తెలియజేశారు. అలాగే తమ డివిజన్ అభివృద్ధికి సహకరించిన కార్పొరేటర్లు, అధికారులు, నాయకులు మరియు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. రోజు మన విజయవాడ నగరంలోన పశ్చిమ నియోజకవర్గం 46వ డివిజన్లోన మన కేఎల్ రావు పార్కులో ఓపెన్ థియేటర్ అన్నది మనం ఓపెనింగ్ చేసుకోవటం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో మా 46వ డివిజన్ మా నాయకులు, పెద్దలు అందరూ ఈరోజు రావటం జరిగింది. చాలా ఆనందంగా మా కేఎల్ రావు పార్కులో ఉన్న ఈ ఓపెన్ థియేటర్ అన్నది మేము 19,95,000 వ్యయంతో ఈరోజు నిర్మించడం జరిగింది. దీన్ని ఓపెన్ చేయటం జరిగింది. మనం మొన్న బుడమేరు వరద రావటం జరిగింది. బుడమేరు వరదలోన కేఎల్ రావు పార్కు మొత్తం బుడమేరు వరదల వల్ల పాడవటం జరిగింది. ఆఫ్టర్ బుడమేరు వరదల తర్వాత మనకి ఇక్కడ దాదాపు ఒక 40 లక్షలతోటి ఇండోర్ స్టేడియం గతంలో మనం నిర్మించుకున్నాము. అది కూడా పాడవటం జరిగింది. దాన్ని కూడా 4 లక్షల వ్యయంతో మళ్ళీ సరిచేసుకోవటం జరిగింది. అలాగే వాకింగ్ ట్రాక్ కానివ్వండి, లేకపోతే ఇక్కడ మనకి నడవడానికి వారధిలాగా ఉన్నవి కూడా పాడైనాయి. అవి కూడా 12 లక్షల వ్యయంతో జనరల్ ఫండ్తో అవి కూడా మనం నూతనంగా నిర్మించుకోవటం జరిగింది. ఈ ఓపెన్ థియేటరు లేకపోతే ఈ మనకి ఈ వాకింగ్ ట్రాక్ కానీ, లేకపోతే మనకి పాత్వేస్ కానీ, అలాగే మనకి ఈ వారధలు కానీ ఇవన్నీ కలిపి ఒక 35 లక్షల వ్యయంతో మళ్ళీ మనం నూతనంగా పార్కుని అభివృద్ధి చేయటం జరిగింది. అలాగే ఇండోర్ స్టేడియం, చాలా చక్కగా ఇండోర్ స్టేడియం మనం నిర్మించుకున్నాము. అలాగే మనకి కేఎల్ రావు పార్కుకి మనకి పక్కనే మనకి స్విమ్మింగ్ పూల్ కూడా అరుదైన ప్రాణాంతక వ్యాధి అయిన స్పైనల్ మాస్క్యులర్ అట్రోఫీతో పోరాడుతున్న చిన్నారి రిషి కుమార్ ప్రాణాలను కాపాడేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరు ముందుకు రావాలని వన్ ఎర్త్ వన్ లైఫ్ ఫౌండర్ లీలా కుమారి హృదయపూర్వక పిలుపునిచ్చారు. చిన్నారి ప్రాణాలను రక్షించేందుకు అవసరమైన చికిత్స ఎంతో ఖరీదైనదని, దాతల సహాయం అత్యవసరమని ఆమె పేర్కొన్నారు. ఇప్పటివరకు ఎన్నో కుటుంబాలకు తోడుగా నిలిచిన ప్రభుత్వం, దాతలు, సేవా సంస్థలు ఈ చిన్నారి విషయంలో కూడా స్పందించి ఆదుకోవాలని కోరారు. మానవత్వంతో ముందుకొచ్చే ప్రతి ఒక్కరి సహకారం ఒక చిన్నారి జీవితాన్ని కాపాడగలదని ఆమె పేర్కొన్నారు. విజయవాడలోని పాత రాజరాజేశ్వరిపేటకు చెందిన చిన్నారి రిషి కుమార్ ప్రస్తుతం అరుదైన వ్యాధి SMA type 1తో తీవ్రంగా పోరాడుతున్నాడు. ఆర్థికంగా బలహీనమైన కుటుంబానికి చెందిన ఈ చిన్నారికి అవసరమైన వైద్యం కోట్ల రూపాయలు ఖర్చు అవుతూ ఉండటంతో కుటుంబం తీవ్ర ఆందోళనలో ఉంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆ చిన్నారికి అండగా నిలవాలని భావించిన వన్ ఎర్త్ వన్ లైఫ్ సంస్థ, KBN కాలేజీ యాజమాన్యం కలిసి ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్థానికులు పాల్గొని తమ వంతుగా సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిన్నారి పరిస్థితిని వివరించడంతో పాటు అతనికి అవసరమైన అత్యవసర వైద్య సహాయం గురించి అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ చిన్న మొత్తంలో అయినా సహాయం చేస్తే పెద్ద మొత్తంలో మారి ఒక ప్రాణాన్ని కాపాడగలమని నిర్వాహకులు పేర్కొన్నారు. రిషి కుమార్ వంటి చిన్నారుల్ని కాపాడటానికి అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని, ప్రతి రూపాయి విలువైనదని, అది ఒక కుటుంబానికి ఆశను నింపుతుందని చెప్పారు. అలాగని కార్యక్రమానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇంకా సహాయం చేయగలిగిన వారు ముందుకు రావాలని కోరారు. చిన్నారి రిషి కుమార్ ఆరోగ్యం మెరుగుపడి సాధారణ జీవితాన్ని గడపాలని అందరూ ఆకాంక్షిస్తూ అతనికి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. నమస్కారం, నా పేరు డాక్టర్ జి కృష్ణవేణి, ప్రిన్సిపాల్ KBN కాలేజ్. చిన్నారి రిషి కుమార్ స్పైనల్ మస్క్యులర్ ఎట్రోఫీ సిండ్రోమ్తో బాధపడుతున్నాడండి. ఆయనకి డిసీజ్కి కావాల్సిన మెడిసిన్స్కి ఒక 18 crores దాకా ఖర్చు అవుతుందని వాళ్ళ పేరెంట్స్ మాకు వచ్చి తెలియజేయడం జరిగింది. వన్ ఎర్త్ వన్ లైఫ్ వారి సహకారంతో మా KBN కాలేజ్, NSS క్లబ్, అలాగే రెడ్ రిబన్ క్లబ్ సంయుక్త సహకారంతో మేము స్వచ్ఛంద విరాళాల సేకరణకి కార్యక్రమాన్ని చేపట్టాము. సో ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ చేయి కలిపి వాళ్ళకి తోచినంత సహాయం అందిస్తే అందరం కలిసి ఆ చిన్నారి జీవితాన్ని మార్చగలిగే విధంగా మనం చేయొచ్చు. సో ఈ కార్యక్రమానికి అందరూ సహకరించి మా వన్ ఎర్త్ వన్ లైఫ్ వారి సహకారంతో వాళ్ళ పేరెంట్స్కి ఎంతో కొంత సహాయాన్ని ఈరోజు సాయంత్రం అందజేయబోతున్నామండి. సో అందరూ దీనికి చేయి కలపవలసిందిగా కోరుతున్నాను మా కాలేజ్ తరఫున. అండి, నా పేరు లీలా కుమారి ఏలూరి. మాది వన్ ఎర్త్ వన్ లైఫ్ అనే ఒక NGO అండి. ఈరోజు మన విజయవాడ బాబు
న్యూ రాజరాజేశ్వరిపేటలో నివసిస్తున్న రిషి కుమార్ అనే చిన్న 5 సంవత్సరాల బాలుడు SMA type 1 డిసీజ్తో బాధపడుతున్నాడు. సో ఆ బాబు లేవలేని స్థితిలో మామూలు పిల్లల్లాగా రోజువారీ కార్యక్రమాలు చేసుకోవటం కానీ ఆడుకోవటం కానీ ఇవేమీ ఆ తల్లిదండ్రులకి తెలియదు. ఆశ వదిలేసుకొని ఉన్న టైంలో మన కడప పాప పునర్వికాకి ప్రజల నుంచి వచ్చిన స్పందన మరియు ప్రభుత్వ సహకారము అన్నీ గుర్తించి వీళ్ళకి కూడా ఒక కొత్త ఆశ చిగురించి మన బాబుని కూడా మనం ఇలా రక్షించుకోవచ్చు అనే విధానంలో వాళ్ళు మనల్ని సంప్రదించడం జరిగింది. సో ఇంత పెద్ద మొత్తం అనేది ఏ ఒక్కరి చేతి మీదుగా చేయగలిగే ఇది కాదు. సో ప్రజలందరి భాగస్వామ్యం, ప్రతి ఒక్క మనిషి నుంచి వచ్చిన ప్రతి రూపాయి కూడా ఆ బాబుకి ఆశీస్సుల రూపంలో మనం అందజేయగలుగుతాము అనే ఉద్దేశంతో ఈరోజు ప్రతి కాలేజ్ని ప్రతి పౌరుడిని టచ్ చేసి మనం ఎంతో కొంత విరాళాన్ని సేకరించి ఆ బాబుకు ఆరోగ్యాన్ని కాపాడాలి అనే ఉద్దేశంతో డిప్యూటీ మేయర్ గా తన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించానని విజయవాడ నగర అభివృద్ధిలో పాలుపంచుకోవడం ఆనందంగా ఉందని విజయవాడ నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా తెలిపారు. మహిళల్ని ఉన్నత స్థానంలో కూర్చునబెట్టిన ఘనత వైఎస్ జగన్ కి దక్కుతుందని, మరలా జగన్ సంక్షేమ పాలనను అందరూ కోరుకుంటున్నారని చెప్పారు. విజయవాడ నగర అభివృద్ధికి కృషి చేసిన దేవినేని అవినాష్ ను తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని, నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడతామని స్పష్టం చేశారు. నగరంలోని విఎంసీ కార్యాలయంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా తన చివరి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. 5 సంవత్సరాల పాటు డిప్యూటీ మేయర్ గా తన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించానని, విజయవాడ నగర అభివృద్ధిలో పాలుపంచుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. మహిళల్ని ఉన్నత స్థానంలో కూర్చుని పెట్టిన ఘనత వైఎస్ జగన్ కి దక్కుతుందని తెలియజేశారు. మహిళలకి రిజర్వేషన్ కల్పించి ఒక ప్రాధాన్యతను కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో మహిళల ఎక్కువ మంది ఉండటం, 2 డిప్యూటీ మేయర్లు నగర మేయర్ మహిళలే కావటం అందుకు నిదర్శనమని తెలియజేశారు. విజయవాడ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు, తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జి దేవినేని అవినాష్ సారథ్యంలో విజయవాడ నగర అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లామని చెప్పుకొచ్చారు. 15వ డివిజన్ కార్పొరేటర్ గా, డిప్యూటీ మేయర్ గా విజయవాడ నగర అభివృద్ధిలో ప్రజలతో మమేకమవుతూ ప్రయాణం చేశానని, తన బాధ్యతల్ని పూర్తిగా నిర్వర్తించానని చెప్పారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, దేవినేని అవినాష్లు విజయవాడ నగర అభివృద్ధికి కృషి చేశారని ఈ సందర్భంగా తెలియజేశారు. 2021 నుంచి ఈ రోజు వరకు కూడా 5 ఏళ్లు పరిపాలన చేసి డిప్యూటీ మేయర్గా అన్ని స్థానంలో కూర్చోబెట్టిన ముందుగా వైఎస్ఆర్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే మహిళల్ని ఉన్నత స్థానంలో తీసుకొచ్చి ఈరోజు రిజర్వేషన్ మహిళలకు ఎక్కువ శాతం కల్పించి 50% మరి ఏదైతే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా మహిళలే ఎక్కువ మంది ఉండటం, మరి మేయర్ మహిళగా, డిప్యూటీ మేయర్ మహిళగా ఎన్నడూ లేని విధంగా ఈరోజు చరిత్ర సృష్టించిందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో. మరి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ 15వ డివిజన్ కార్పొరేటర్గా నాకు సీటు వైఎస్ఆర్ పార్టీ తరఫున ఇవ్వటంలో కూడా మరి ఎన్నో ఇబ్బందులు కలిగినా మరి మా యొక్క నాయకులు శ్రీ దేవినేని అవినాష్ గారికి మరి కార్పొరేటర్గా, డిప్యూటీ మేయర్గా నన్ను ఈ స్థానంలో కూర్చోబెట్టినందుకు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులైన శ్రీ దేవినేని అవినాష్ గారికి ఎల్లప్పుడూ కూడా మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. ఎందుకంటే మా నాన్నగారు 30 ఏళ్ల నుంచి కూడా మరి డిప్యూటీ మేయర్గా ఆ రోజు దేవినేని నెహ్రూ గారు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన డిప్యూటీ మేయర్ 2000లో చేశారు. మరలా నాకు అవకాశం కల్పించి మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తనయుడు, నెహ్రూ గారి తనయుడైన అవినాష్ గారి ద్వారా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నిజంగా అవినాష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. మరి 15వ డివిజన్ కార్పొరేటర్గా మరి డిప్యూటీ మేయర్గా ఎన్నో అభివృద్ధి పనులు చేసుకుంటూ మరి ప్రజానికానికి ఒక నగర డిప్యూటీ మేయర్గా నగరాన్ని ఒక పక్క అభివృద్ధి చేసుకుంటూ ప్రజానికంతో మమేకం అవుతమే కాకుండా మరీ ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో మరి ఒక మార్క్ ఏర్పడే విధంగా వైఎస్ఆర్ పార్టీ గత 5 ఏళ్లలో కూడా ఒక మార్క్ ఏర్పాటు చేసుకుని రిటైనింగ్ వాల్ అనేది నిర్మిస్తాం 600 కోట్లతో డెవలప్ చేసిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది అవినాష్ గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి. నియోజకవర్గంలో అభివృద్ధి పనుల్ని వేగంగా చేపట్టి మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే దిశగా పనిచేస్తున్నామని ప్రభుత్వ విప్, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు తెలిపారు. తాను శాసనసభ్యునిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ నాయకులు మరియు పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారితో అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా నేడు డివిజన్
డివిజన్ కార్పొరేటర్ లలిత కిషోర్ తో కలిసి డ్వాక్రా భవనాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 28వ డివిజన్ భానునగర్ 3వ లైన్లో డ్వాక్రా మహిళల సమావేశాల కోసం నిర్మించిన డ్వాక్రా భవనాన్ని ప్రభుత్వ విప్పు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు, డివిజన్ కార్పొరేటర్ వీరమాచినేని లలిత కిషోర్ తో కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడారు. తాను శాసనసభ్యునిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ నాయకులు మరియు పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారితో అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలియజేశారు. ఇప్పటి వరకు దాదాపు 300 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టినట్లు, గత 5 ఏళ్లలో నిర్లక్ష్యానికి గురైన డివిజన్ల సమస్యల్ని గుర్తించి వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలియజేశారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందిస్తున్నామని, డ్వాక్రా మహిళల కోసం కమ్యూనిటీ హాల్ నిర్మాణం కూడా ఆ దిశలో భాగమని, ప్రజల నుంచి వచ్చిన ప్రతి సమస్యను తక్షణమే పరిష్కరించే విధంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కార్పొరేటర్లు, నాయకులు సమస్యల పరిష్కారానికి కృషి చేసినట్లు గుర్తు చేశారు. వర్గంలో నేను శాసనసభ్యుడైనాక అలాగే మా కార్పొరేటర్లు నిరంతరం కూడా డివిజన్ సమస్యలు పరిష్కరించడంలో మా డివిజన్ పార్టీ నాయకులు, మా పార్లమెంట్ సభ్యులు శివనాథ్, చిన్ని అందరం కూడా దృష్టి పెట్టాం. ఇప్పటికీ 300 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గ అభివృద్ధి ఖర్చు పెట్టాం. గత 5 ఏళ్ళు నిర్లక్ష్యానికి గురి కాబడినటువంటి డివిజన్లన్నింటినీ కూడా ఆ సమస్యల పరిష్కారానికి నిరంతరం కూడా పనిచేస్తూ ఉన్నాం. గత 5 సంవత్సరాల కిందట 2019-24లో కానీ అలాగే ఆ టైంలో ఈ భానునగర్లో ఎవరైనా చూస్తుంటే అన్ని గుంతలమయం, మురికిమయం, అన్ని రకాలుగా గతంలో రోడ్లు వేయటానికి అన్నిటికి కూడా ఇబ్బందులు పెట్టారు. 2014-19 నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఈ రోడ్లన్నీ శాంక్షన్ చేస్తే, ఆ రోజు రోడ్లు వేస్తే తెలుగుదేశం పార్టీకి పేరు వస్తుందని చెప్పి ఆ రోజున రైల్వే అధికారులను రెచ్చగొట్టి అనేక ఇచ్చేశారు. ఇవాళ మా వీరమాచినేని లలిత కానీ, మా వీరమాచినేని కిషోర్ కానీ ఈ డివిజన్ కార్పొరేటర్ అయినాక ప్రత్యేక దృష్టి పెట్టమని చెప్పాం. దృష్టి పెట్టారు. అధికారుల చుట్టూ నిరంతరం తిరిగి, ప్రతిపక్షంలో వాళ్ళు అధికారంలో లేకపోయినా తర్వాత నేను 2024 శాసనసభ్యుడైనాక నిరంతరం కూడా ఈ డివిజన్ వేగవంతంగా అభివృద్ధి తీసుకొచ్చాం. బ్రహ్మాండంగా రోడ్లు వేసాం, సీసీ రోడ్లు వేసాం. వాళ్ళందరూ చక్కటి ఇళ్ళన్నిట్లు కూడా మంచి అందం వచ్చింది, చక్కటి సౌకర్యం. 28వ డివిజన్లో నేను నా కార్పొరేటర్గా ఎలక్ట్ అయినాక నా ముందు ఉన్న సమస్యలు అయితే కోకల్లో నేనైతే ఒకటే అనుకున్నా, ఇది 3వసారి కార్పొరేటర్గా చేస్తున్నా, నాకు దేవుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి, అట్లాగే ఇక్కడ ప్రజల ఆశీస్సులు కూడా ఉంటాయి ఏ డివిజన్కి వెళ్తే ఆ డివిజన్లో. అయితే నా నెత్తినైతే నేను అన్నానని కాదు, ఎన్ని సమస్యలు అంటే చూసి ఏరియాలు చూసి మనం బీఆర్టీఎస్ రోడ్ డెవలప్మెంట్ చేసుకున్నాం, కానీ ఈ బీఆర్టీఎస్ రోడ్ అమ్మటుండ ఏరియా అంతా ఇంత మురికివాడుగా ఉంది ఏంటి, ఎట్టా డెవలప్ చేయాలి అసలు ఏంటి అనేది నాకు అర్థం అవ్వలే, సీనియర్ అయ్యుండి కూడా. కానీ నేను ఒకే పట్టుదలతో నన్ను నమ్మారు, నన్ను గెలిపించండి, మీ ఏరియా అంతా నేను అభివృద్ధి చేస్తాను, నమ్మండి అని, మీరు ఆడబొడుచుగా ఆదరించండి అనే నినాదంతోనే నేను వీళ్ళ ముందుకు రావటం జరిగింది. వాళ్ళు కూడా నాతో నా అడుగులో ప్రతి అడుగుగా కలిసి నాతో ప్రయాణం చేయటం జరిగింది. అదే నమ్మకం, అదే ధైర్యంతో వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా అసలు బయటికి రావాలనే అంటే కూడా టీడీపీ కార్పొరేటర్లు భయపడిన పరిణామాలు కూడా ఉన్నాయి ఎక్కడ. ఎందుకంటే ఎప్పుడు పిలిచి మమ్మల్ని ఏ ఓపెనింగ్లకు కానీ ఎక్కడికి కానీ పిలిచి చేసింది లేదు, ఏ ప్రోగ్రామ్స్ చెప్పింది లేదు. కానీ అదే ధైర్యంతో, అదే నమ్మకంతో నేను ముందుకు నడిచాను. నా డివిజన్ ప్రజలందరికీ కూడా మనం అభివృద్ధి చేద్దాం, నన్ను నమ్మారు కదా, నేను చేస్తానన్న. అట్లానే ఇవాళ డివిజన్ మొత్తం 28వ డివిజన్ ఒక్క డివిజన్కి 542 కోట్లతో అభివృద్ధి చేశాం. అది నా వల్ల అయితే కాదు, నేను ఒక కార్యకర్తలాగా పనిచేశాను. నా ఎనమాల అప్పుడు గవర్నమెంట్లో ఎంత చేశాను అని అంటే చెప్పాలంటే చాలా ఒక సింగిల్ అంకితోనే ఉంటుంది. ఉమా గారు ఎమ్మెల్యేగా, కేశినేని శివనాథ్ చిన్ని గారు ఎంపీగా గెలిచిన తర్వాత నగరపాలక సంస్థలో డిప్యూటీ మేయర్గా తన పదవీ కాలం ముగిసిందని, తన బాధ్యతల్ని పరిపూర్ణంగా పూర్తి చేశానని చెప్పారు. తనకు 2 పర్యాయాలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారని అన్నారు. ప్రజాసేవే పరమావధిగా డిప్యూటీ మేయర్గా తన పదవీ కాలాన్ని ముగించానని, రానున్న కాలంలో మరలా అవకాశం వస్తే నగర అభివృద్ధికి
అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డి విజయవాడ నగరపాలక సంస్థలోని తన కార్యాలయం నందు ఆఖరి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. విజయవాడ నగరపాలక సంస్థలో డిప్యూటీ మేయర్ గా తన పదవీ కాలం ముగిసిందని, తన బాధ్యతల్ని పరిపూర్ణంగా పూర్తి చేశానని ఈ సందర్భంగా తెలిపారు. గత 5 సంవత్సరాల కాలంగా విజయవాడ నగరపాలక సంస్థ అభివృద్ధిలో భాగమవటం, 58వ డివిజన్ కి ప్రాతినిధ్యం వహించడం చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు. కరోనా కష్టకాలంలోనూ వరదల సమయంలోనూ ప్రజలకు అండగా ఉన్నామని, ఎప్పటికప్పుడు వారికి సహాయం అందిస్తూ భరోసాని కల్పించామని తెలియజేశారు. అదేవిధంగా తనను రాజకీయాలలో ప్రోత్సహించినటువంటి మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు, ఏపీఎస్ఎఫ్ఎల్ మాజీ చైర్మన్ గౌతమ్ రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాసేవే పరమావధిగా డిప్యూటీ మేయర్ గా తన పదవీ కాలాన్ని ముగించానని, రానున్న కాలంలో మరలా అవకాశం వస్తే నగర అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. డిప్యూటీ మేయర్ గా పదవీ కాలం ముగిస్తున్న సందర్భంలో మరి ఈ రోజున ప్రస్తుతం మాట్లాడటం అనేటువంటి చాలా సంతోషం. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి మరి విజయవాడ నగరపాలక సంస్థ అభివృద్ధిలో భాగంగా, అలాగే ప్రముఖంగా 58వ డివిజన్ నేను ప్రాతినిధ్యం వహించినటువంటి 58వ డివిజన్లో మరి సుమారుగా 90 కోట్ల రూపాయల అభివృద్ధి నిధులతో ముందుకు తీసుకెళ్లేందుకు గర్వపడతా ఉన్నాను. ఎందుకంటే నా డివిజన్ మొత్తం కూడా కొత్తగా ఏర్పడినటువంటి కాలనీలు అన్నీ ఉన్నాయి. మరి దానిలో ఒక్క రోడ్డు కూడా లేనటువంటి పరిస్థితి ఆ రోజున నేను ఎలక్షన్కి వెళ్ళినప్పుడు. కానీ ఈ రోజున ప్రతి ఒక్క, అంటే ఫస్ట్ నుంచి 1వ లైన్ దగ్గర నుంచి 15వ లైన్ వరకు ఏవైతే రోడ్లు ఉన్నాయో మరి అవన్నీ కూడా ఈ 90 కోట్ల రూపాయల అభివృద్ధి నిధులతో వేయటం అనేటువంటిది చాలా సంతోషం అనిపించింది. అలాగే ఏదైతే మరి మా ఈ ఎలక్షన్ నన్ను 58వ డివిజన్కి డిక్లేర్ చేసిన తర్వాత వచ్చినటువంటి విపత్కరమైన పరిస్థితులు, అప్పుడున్నటువంటి కరోనా పరిస్థితుల్లో సంవత్సర కాలం అవ్వచ్చు, అలాగే మొన్న వచ్చినటువంటి వరదలు కూడా మరి మా నియోజకవర్గంలో, సెంట్రల్ నియోజకవర్గంలో మరి నా డివిజన్లో ఎక్కువ ప్రాంతం ఉంది. దానిలో భాగంగానే మరి అప్పుడు చేసినటువంటి కార్యక్రమాలందరూ కూడా ప్రజలందరూ చాలా ఇబ్బంది పడ్డారు. కానీ చాలా చాకచక్యంగా మేమందరం కూడా కలిసికట్టుగా చక్కగా మరి వాళ్ళు ఎక్కడ ఇబ్బంది లేకుండా బయటికి తీసుకురావడం అనేటువంటిది కూడా నాకు ఈ పీరియడ్లో చాలా చాలా సంతోషం అనిపించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే డివిజన్ ప్రజలందరూ కూడా అసలు మేము అనుకోలేదు ఈ రోడ్లన్నీ వచ్చేటువంటి పరిస్థితి. ఈ రోజున చక్కగా ప్రతి ఒక్కళ్ళు కూడా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడ నగరం అభివృద్ధి పదంలో దూసుకువెళ్తుందని టీడీపీ కార్పొరేటర్లు తెలిపారు. గత 5 సంవత్సరాల్లో అభివృద్ధికి నోచుకొని విజయవాడ నగరం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని నగరంగా రూపుదిద్దుకుంటుందని ఉద్ఘాటించారు. విజయవాడలోని వీఎంసీ కార్యాలయంలో కూటమి కార్పొరేటర్లు నెలిపండ్ల బాలస్వామి, ఉమ్మడి చంటి, బుల్లా విజయ్, మహాదేవ్ అప్పాజీ, మైలవరపు మాధురి, మైలవరపు రత్నకుమారి తదితరులు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2021 నుంచి 2024 వరకు కార్పొరేషన్లో పనులన్నీ ఆగిపోయి ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని తెలియజేశారు. కూటమి కార్పొరేటర్లు అందరూ కూడా సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు ఇబ్బందులు ఉంటే వాటి పరిష్కారానికి కృషి చేయాలని ఈ సందర్భంగా సూచించారు. సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి నాకు 23వ డివిజన్ మరి గవర్నర్పేట ప్రాంతంలో 2014, 2021 2 సార్లు నాకు పోటీ చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి మా శాసనసభ్యులు మా అన్నగారు బోండా ఓమహేశ్వరరావు గారికి, అలాగే నన్ను 2 సార్లు ఆదరించి నన్ను 2 సార్లు మంచి మెజార్టీతో గెలిపించిన మా 23వ డివిజన్ ప్రజలకు ముందుగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడ నగరం పూర్తి స్థాయిలో అభివృద్ధిలో దూసుకుపోతుంది. సుమారు 1000 కోట్ల రూపాయలతో విజయవాడ నగరం అభివృద్ధి పనులు కార్యక్రమాలు మా శాసనసభ్యులు కానీ ఎంపీ గారు కానీ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతూ వస్తుంది. 2021 నుంచి 2024 వరకు 3 సంవత్సరాలు కార్పొరేషన్లో పనులన్నీ కూడా ఆగిపోయి ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడటం కూడా మనం చూసాము. కేవలం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే విజయవాడ నగరాన్ని 18/3/2021 నుంచి మరి 17/3/2026 వరకు 5 సంవత్సరాల కాలం పూర్తవుతున్న సందర్భంగా మరి ఈరోజు మరి కూటమి సభ్యులందరం కూడా, కార్పొరేటర్లు అందరం కూడా ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా కూడా మరి మా పాత 25వ డివిజను ప్రజలకి ఇండిపెండెంట్గా విజయవాడ నగరంలో ఒకే ఒక్కడిగా నన్ను గెలిపించినందుకు వారికి ఒక ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. అదేవిధంగా కూడా 2021లో ఎలక్షన్ జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీగా పశ్చిమ నియోజకవర్గంలో మరి 52వ డివిజన్ తరపున పోటీ చేసి గెలవడం, మరి ఎదురుగాల్లో కూడా 2 గెలిపించడం ప్రజలు, మరి వారికి
ప్రత్యేకమైన పాదాభివందనం చేస్తూ అదేవిధంగా కూడా ఇవాళ ఈ వైసీపీ గవర్నమెంట్లో మరి నా డివిజన్లో అయితే పనులు జరగలేదు. మరి కూటమి వచ్చిన తర్వాత మరి ఎంపీ గారు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారు, అదేవిధంగా కూడా మరి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కూడా 2021 నుంచి 2026 వరకు మేము రెండోసారి కార్పొరేటర్గా సెలెక్ట్ చేసినటువంటి 49వ డివిజన్ ప్రజలకి, వారందరికీ నాకు ఓట్లేసి గెలిపించిన, కులం మతం కానికుండా చూడకుండా ఓట్లేసి గెలిపించిన 49వ డివిజన్ ప్రజలకి వారందరికీ కూడా నా పాదాభివందనం చేస్తున్నాను. అట్లాగే నాకు రాజకీయ భవిష్యత్తు మొట్టమొదట కేదరాజపేట ప్రజలు అంటే ఇప్పుడున్నటువంటి 34వ డివిజన్ ప్రజలందరికీ కూడా వారికి కూడా పాదాభివందనం తెలియజేస్తున్నాను. అట్లాగే 2014లో నాకు టికెట్ ఇచ్చి ప్రోత్సహించినటువంటి నా రాజకీయ గురువు జలీల్ ఖాన్ గారికి, అలాగే అప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నేను 53వ డివిజన్ కార్పొరేటర్ మహాదేవ్ అప్పాజీరావు. నేను ఇది రెండోసారి కార్పొరేటర్గా పనిచేస్తున్నాను. నేను వైసీపీ పార్టీ నుంచి గెలిచి జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అది కూడా అనైతికంగా నేను పార్టీ మారి ఉండొచ్చు, కానీ నైతికత లేని లీడర్స్ దగ్గర, ముఖ్య ప్రజాప్రతినిధుల దగ్గర పనిచేయలేక ఈ కూటమి ప్రభుత్వంలో ఈ జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలను ఆకర్షితులై ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇంకా అంతకన్నా ఇప్పుడు చెప్పడం బాగోదు. 53వ డివిజన్లో నేను కార్పొరేటర్గా ప్రతినిత్యం డివిజన్లో గుడ్ మార్నింగ్ అంటూ వారానికి 5-6 రోజులు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఇఫ్తార్ విందులో ఇచ్చిన హామీని గంటల వ్యవధిలోనే నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు. ప్రకటించిన విధంగా ఇమాంలు, మౌజాన్లకు గౌరవ వేతనం బకాయిల కింద 45 కోట్లను విడుదల చేసిన కూటమి ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 10,000 మంది ఇమాంలు, మౌజాన్ల ఖాతాల్లోకి గత 6 నెలల బకాయిలు నేరుగా జమ. కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ తీవ్ర స్థాయిలో ధ్వజం. పార్లమెంటు చరిత్రలోని డ్రగ్స్ తీసుకుంటూ పట్టుపడ్డ మొదటి ఎంపీ టీడీపీకి చెందిన పుట్టా మహేష్ అని విమర్శ. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై చంద్రబాబు ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం ఏంటని ఆగ్రహం. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఓ పాఠశాలలో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వద్దన్న మంత్రి. తప్పు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. ఓఎండం ఇరిగేషన్ పనులపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి నిమ్మల రామానాయుడు. గత పాలకులు చేసిన తప్పిదాలను ఇరిగేషన్ రంగాన్ని గాడిలో పెడుతున్నామని వెల్లడి. గత ప్రభుత్వంలో గేట్లకు కనీసం గ్రీస్ కూడా పెట్టలేదని వ్యంగ్యం ప్రదర్శించిన మంత్రి నిమ్మల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.